హాయ్ ఆల్, దిస్ ఈజ్ దివ్య. వెల్కమ్ టు మై ఛానల్ దివ్య దిమ్ము. మళ్ళీ ఎక్కడికి రెడీ అయిపోయా అనుకుంటున్నారా? మా చిన్న బాబుకి 7 months వచ్చాయన్నమాట. సరే ఇంకా వాడికి వాకర్ తీసుకుందామని 1 town వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్ళినా మా పెద్దోడు రెడీ అయిపోతాడు మా వెనక వచ్చేయడానికి. ఇంకా వాడిని తీసుకొని వెళ్ళామన్నమాట. ఇంకా హాయ్లు బాయ్లు చెప్తున్నాడు మా పెద్దోడు, హాయ్ బాయ్ అని చెప్పి. ఇంకా అలా వాకర్ తీసుకుందాం, మా హస్బెండ్కి చెప్తే తీసుకొచ్చేస్తారు వాకర్. కానీ ఫస్ట్ కాయలకి ఆటలకి ఇట్లకి వెళ్ళి చెప్పి 3000 4000 పెట్టి తీసుకొస్తారు. మా హాయితాడు అందులో 5 months వాడతాడు. 5 monthsకి అంత కాస్ట్ వేస్ట్ అనిపించింది నాకు. అందుకే 1 townలో హోల్సేల్కి తీసుకుందామని చెప్పి వెళ్తున్నా. అక్కడ ఎల్లో కలర్ బిల్డింగ్ ఎందుకు చూపిస్తున్నా అంటే, నేను 10th వరకు ఆర్ట్ ట్యూషన్ చదివాను అనమాట, శ్రీనివాసరావు సార్ ట్యూషన్. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు సార్ ట్యూషన్ ఎంతమంది చదివారో కామెంట్ చేయండి. ఇదేమో విజయవాడ రైల్వే స్టేషన్ అనమాట. రైల్వే స్టేషన్ చూస్తే చిన్నప్పుడు ఎయిర్పోర్ట్ లెవెల్లో ఫీల్ అయ్యేవాళ్ళం అనమాట. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి ఊరు తీసుకెళ్ళేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. పెళ్ళయ్యాక ఇయర్కి ఒక్కసారైనా ఊరు వెళ్తున్నాం ఖచ్చితంగా. వీడియో తీసా రైల్వే స్టేషన్, ఇంకా అందుకే అలా వీడియో తీసాను. ఇంకా 1 town వెళ్ళిపోయాము. ఈ కాంప్లెక్స్లోనే పిల్లల బొమ్మలు అన్నీ హోల్సేల్ దొరికితే చాలా తక్కువకి వస్తాయి. ఫస్ట్ ఈ షాప్లో అడిగితే 1100 చెప్పారు, బయట అడిగితే 1500 చెప్పారు. సరే 900కి అడిగితే ఇవ్వనన్నారని వేరే షాప్కి వెళ్ళి ఈ షాప్లో అడిగితే వీళ్ళేమో 1500కి తగ్గనన్నారు. అబ్బో వద్దులే అని మళ్ళీ ఫస్ట్ షాప్కి వెళ్ళి వాళ్ళ దగ్గర 1100కి తీసుకున్నా. సరేలే 400 తగ్గిందని ఆనందపడి బయటకు వచ్చేలోపు మా పెద్దోడు బండి ఎక్కనని గోల, కారు కొనమని 250 పెట్టి ఆడికి కారు కొని ఇంటికి తీసుకొచ్చి వాకర్ సెట్ చేస్తే ఓపెనింగ్ చేశాడనమాట మా పెద్దోడు. ఇంకా సరే అని చెప్పి మా చిన్నోడిని కూడా ఎక్కించి అలా ఫస్ట్ అయితే ఆ లైట్స్ అవి చూసి భయపడ్డాడు. తర్వాత ఇంకా బాగానే ఆడుకున్నాడు. ఈ వాకర్ నాకైతే బాగా యూజ్ అయింది. రోజు పొద్దున్నే లేకగానే ఎత్తుకోమని ఏడుస్తాడు, ఏం పని చేయనీడు. ఇంకా ఇలా వాకర్లో వేసేస్తే ఇప్పుడు వాకర్లో ఆడుకుంటున్నాడు అనమాట చక్కగా. అప్పుడులో మా పెద్దోడికి మా పెదమావయ్య వాడు అన్నప్రసన్నకి గిఫ్ట్ చేశారనమాట. ఇప్పుడేమో మా నాన్న డబ్బులు ఇచ్చాడు మా చిన్నోడికి, మేము వెళ్ళి తెచ్చుకున్నాం.